అందరికీ నమస్కారం. ముందుగా రానున్న 2 సంవత్సరాల్లో నాతో పాటు పనిచేయబోతున్నటువంటి మా కార్యవర్గాన్ని మీకు పరిచయం చేస్తాను. ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని నేనే. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జంపాల చౌదరి గారు అండ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్. 2015-17 సంవత్సరాలకి ప్రెసిడెంట్ గా కూడా డాక్టర్ జంపాల చౌదరి గారు ఉంటారు. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మిత్రుడు, గత 2 సంవత్సరాలుగా ఈ సంస్థని అత్యంత ప్రతిష్టాత్మకంగా నాయకత్వం వహించి ఈ స్థాయిని పెంచి నా మీద మరింత భారాన్ని పెట్టినటువంటి మా మిత్రుడు తోటకూర ప్రసాద్ గారు. సెక్రటరీ సతీష్ వేమన, ట్రెజరర్ మధు తాడా, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు కొల్లా, జాయింట్ ట్రెజరర్ అంజయ్ చౌదరి లావు, అండ్ రీజనల్ రిప్రజెంటేటివ్స్ న్యూ ఇంగ్లాండ్ రావ్ ఎలమంచిలి, కెనడా అనిల్ కుమార్ లింగమనేని, క్యాపిటల్ విజయ్ గుడిసేవ, మిడ్ అట్లాంటిక్ రవి పొట్లూరి, మిడ్ వెస్ట్ రజనీ ఆకురాతి, నార్త్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, నార్త్ వెస్ట్ మహిదర్ రెడ్డి, వెస్ట్ భక్త బల్లా, సౌత్ ఈస్ట్ గౌతమ్ కుమార్ గుర్రం, సౌత్ వెస్ట్ డాక్టర్ రాజేష్ అడుసుమల్లి, అండ్ ఫౌండేషన్ ట్రస్టీ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి నెక్స్ట్ అఫీషియో మెంబర్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రసాద్ చుక్కపల్లి, నరేన్ కొడాలి, బ్రహ్మాజీ వెలివేటి, డాక్టర్ హేమప్రసాద్ ఎడ్ల, జయరాం కోమటి, రామ్ ఎలమంచిలి, మోహన్ నన్నపనేని మళ్ళీ నేనే, డాక్టర్ చౌదరి జంపాల, సతీష్ వేమన, మధు తాటా, ప్రసాద్ తోటకూర మరొకసారి, జయశేఖర్ తాళ్ళూరి, శ్రీనివాస్ గోగినేని, మంజులత కన్నెగంటి అండ్ డాక్టర్ ప్రసాద్ నల్లూరి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ బ్యాక్ బోన్, అవర్ సర్వీస్ ఆర్మ్, ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండేషన్ బోర్డ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి, ఫౌండేషన్ బోర్డ్ సెక్రటరీ శ్రీ గోగినేని శ్రీనివాస్, ఫౌండేషన్ బోర్డ్ ట్రెజరర్ మంజులత కన్నెగంటి, ఫౌండేషన్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రసాద్ నల్లూరి. తర్వాత ఈ ఫౌండేషన్లో ఇంకా బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు. హరీష్ కోయ, డాక్టర్ గంగా చౌదరి, శ్రీనివాస్ జరుగుల, పూర్ణ వీరపనేని, వాసుదేవరెడ్డి చిన్న, హేమచంద్ర కానూరు, నిరంజన్ శృంగవరపు, మంజులత కన్నెగంటి. ఈ ఫౌండేషన్లో కూడా ఇంకొక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఇంకొక ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ ఉంటారు. మోహన్ నన్నపనేని నేనే. 3 పాత్రలు ఇచ్చారండి నాకు ఒకటమంటే. త్రిపాత్రాభినయం. ముందుగా గత 3.5 దశాబ్దాలుగా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఎదిగిన తానా, మనందరం కూడా ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం. కానీ ఒక చక్కటి భవిష్యత్తుని వెతుక్కుంటూ మన కన్న ఊరిని, తల్లిదండ్రుల్ని, ఆత్మీయుల్ని అందరినీ వదిలిపెట్టి ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఏదో ఒక భవిష్యత్తును ఎదుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. అయితే మనందరికీ ఒక వసుదైక కుటుంబాన్ని ఏర్పరచాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మన ఫౌండింగ్ మెంబర్స్ మహానుభావులు ఈ సంస్థని స్థాపించడమే కాకుండా ఎంతోమంది మహనీయులు, కార్యకర్తలు, దాతలు, మెంబర్స్ అందరూ కృషి వలన దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈరోజు తానా అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం అంటే ప్రపంచంలోనే మన తెలుగు వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థగా ఎదిగింది. దీనికి నిరంతరంగా సహాయం చేసినటువంటి మీ అందరికీ హితులు, స్నేహితులు, ఆత్మీయులు, దాతలు, సభ్యులు అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సంస్థని సమర్థవంతంగా నడపాలి అంటే ఎన్నో ఉండాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ
ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించిన దరిదాపుగా 350 మంది కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా అత్యంత బాధ్యతమైనటువంటి సంసారం, వ్యాపారం, ఉద్యోగం ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి మా కాలాన్ని, ధనాన్ని అన్నిటినీ వెచ్చించి మన వారి కోసం మనమందరం ఒక పండగ చేసుకోవాలి, లేకపోతే మనమందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలి అనేటువంటి ఒకే ఒక నిస్వార్థమైనటువంటి కోరికతో మేమంతా కష్టించి పనిచేస్తేనే ఒక సమిష్టిగా ఒక సంస్థ ఏర్పడింది. ఈరోజు ఈ వేదిక మీద మనం నిలబడగలిగాం. నిజంగానే ఈరోజు 10,000 మంది మనం ఈ వేదిక మీద ఇలా ఉమ్మడిగా నిలబడగలిగాను అంటే కారణం ఏమిటి? ఒకటే, మన భాష, మన మాతృభాష తెలుగు. కేవలం ఒకే ఒక భాష అనే కారణంగా ఈరోజు 10,000 మంది కాదు, అమెరికాలో ఉన్నటువంటి 850,000 మంది తెలుగు వారం మనం ఈ ఘటన మీద మనం సమైక్యంగా నిలబడగలిగాం. నేను ఈ దేశానికి వచ్చిన రోజుల్లో తానా అంటే ఒక ఈ రోజుకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థే. కానీ వెళ్తుంటే బాబు తానాకెళ్ళు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే ప్రతిష్ట. మాకు మాత్రం తానాకి వెళ్ళాలంటే అమ్మో ఏదో ఆడవాళ్ళు ఎగ్జిబిషన్ కోసమో, పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల సంబంధాల కోసమో, మెడలో నగలేవో చూపించడం కోసమో, కొనటం కోసం వెళ్తారనుకునే భయభ్రాంతులు ఉండేవి. అటువంటివి ఎక్స్పీరియన్స్తో మాకు పోయినా ఈరోజు మేము సగర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, ఈరోజు ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, లేకపోతే విద్యనో వెతుక్కుంటూ వస్తున్నటువంటి యువతరానికి భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు ఫోన్ చేసి బాబు ముందుగా మీరు తానాలో సభ్యులుగా చేరండి అన్నారు. ఎందుకు అంటే ఈరోజు ఉత్తర అమెరికా మొత్తంలో ఏ తెలుగు వారికి ఏ ఆపద ఎదురైనా 24 గంటలు అహోరాత్రులు అహర్నిశలు కష్టపడి వెన్నంటే మేము ఉంటాము అనేటువంటి స్థైర్యాన్ని, స్ఫూర్తిని ఇవ్వగలిగిన ఏకైక సంస్థ తానా. ఇది మా గొప్పని నేను చెప్పుకోవట్లేదు. దీని వెనక వేలాది మంది మహోన్నతమైనటువంటి దాతల సహృదయత ఉంది, మా కార్యకర్తల కష్టం ఉంది. మనమంతా ఈరోజు కేవలం మన తెలుగు సంస్థ తానా ద్వారా మిగతా సంస్థలకి మార్గదర్శకంగా నిలిచాం. వాళ్ళకి చెప్తున్నాం, ఎన్నో అదర్ అసోసియేషన్స్ మాకు కాల్ చేసి ఇంత సమైక్యంగా మీరు ఎలా ఉండగలిగారు, ఎవరన్నా ఒకరు యాక్సిడెంట్లో చనిపోతేనో, ఎవరికన్నా ఒక ఆపద ఎదురైతేనో మీరంతా అంతా ఒక ఉమ్మడిగా వచ్చి అసలు వాళ్ళని ఆదుకోవడానికి ఎందుకు ఇలా పోటీ పడుతున్నారు, తానాలో గొప్పతనం ఏంటి, దాన్ని మాకు కూడా నేర్పుతారా అని చెప్పి కన్నడ అసోసియేషన్, తమిళ అసోసియేషన్, గుజరాతీ అసోసియేషన్ మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ స్థాయికి ఎదిగినందుకు, మమ్మల్ని ఎదగరించినందుకు మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది. రానున్న 2 సంవత్సరాల్లో ఈ సంస్థని నేను చెప్పినట్టుగా డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్ చౌదరి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జయరామ్ కోమటి గారు, తోటకూర ప్రసాద్ గారు, మన నాదెళ్ల గంగాధర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నవనీత కృష్ణ గారు లాంటి వారు ఎంతో మంది ప్రెసిడెంట్లే కాకుండా లక్షలాది మంది కార్యకర్తలు, సభ్యులు, దాతలు, వందలాది మంది కార్యకర్తలు వాళ్ళ కృషితో ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చి మా మీద పెట్టినందుకు, ఈ సంస్థని ఏమాత్రం ప్రతిష్ట దిగజారకుండా, సంస్థ ప్రతిష్ట మాకు అవసరం లేదు కానీ మా వలన సంస్థకి ప్రతిష్ట రావాలనేటువంటి ఒక నినాదంతో రానున్న 2 సంవత్సరాలు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన సభ్యులందరికీ మరొకసారి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రానున్న 2 సంవత్సరాల్లో సంస్కృతి, సేవ, సమైక్యత అనే 3 నినాదాలుగా మేము పనిచేయబోతున్నాము. సంస్కృతి గురించి మన మిత్రులు చెప్పారు, మన చిన్నారులు ప్రదర్శించారు. దాని గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. మా వ్యవస్థాపక లక్ష్యం అది. ఆ లక్ష్యాన్ని మేము సమర్థవంతంగా నిర్వర్తిస్తాం. సేవ అనేది ఇప్పుడే మీకు చిన్న కొలమానం చెప్పాను. ఆ సేవని మేము ఆల్రెడీ అచీవ్ చేశాము, సాధించాము. దాన్ని మరింత 10 రెట్లుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సమైక్యతకి ఇంతకన్నా చక్కటి కొలమానం ఏం కావాలి చెప్పండి? బయట ప్రపంచానికి వీళ్ళలో వెసుగులు ఉన్నాయి, వీళ్ళలో కలతలు ఉన్నాయి అన్నా కానీ, మాలో అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ, సంస్థ పోటీ పడడానికి కొత్త సంస్థలు వెదిగినా కానీ ఈరోజు ఆత్మీయంగా మాకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా హార్దిక సహాయాన్ని అందిస్తూ మా ముందుంచినటువంటి ఆట, నాట, బాట లాంటి మంచి మిత్రులు, వారికి మరొకసారి మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రానున్న 2 సంవత్సరాల్లో ఈరోజు ఇక్కడ పెరుగుతున్నటువంటి మా పిల్లలకి ఎటువంటి కుల, మత, జాతి వివక్షతను మేము ఆపాదించకుండా, కలర్ అనేది తెలియకుండా వాళ్ళని ఏ విధంగా పెంచుతున్నామో అదేవిధంగా మా పందాన్ని కూడా మేము మార్చుకుంటూ ఈ వ్యవస్థలో అంతర్భాగం అవుతూ మా సోదర సంస్థలతో కలిసి పనిచేయడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము.
ఎందుకంటే భావరూప సామీప్యత గల ఏ సంస్థతోనే కలిసికట్టుగా పనిచేయకపోతే మనలో ఐక్యమత్యం అనేది లేకపోతే ప్రపంచం అంతా మనం చూసి నవ్వుతుంది. కానీ మేము మా మిత్రుల సహకారంతో ఈ ఉత్తర అమెరికాలో భారతీయులు తెలుగువారు అంటే అమ్మో అదొక బలమైన శక్తి, ఇది ఒక వ్యవస్థ కాదు, ఒక అద్భుతమైన శక్తి. కాబట్టి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, వారి పిల్లలకి మనం చక్కటి గౌరవం ఇవ్వాలనేటువంటి స్థాయికి ఈ సంవత్సరం తీసుకెళ్ళడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. నాకు చక్కటి అవకాశం ఇచ్చారు, చక్కటి మిత్రులు ఉన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో మేము చేయబడేదే మీకు చూపిస్తాము, చేసిందే మీకు చెప్తాము. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ చివరిసారిగా మా మిత్రుడు తోటకూర ప్రసాద్ గారిని ఒకసారి వేదిక మీద మా మధ్యలోకి వచ్చి, మేము మీ నాయకత్వం కింద పనిచేసి ఈరోజు ఈ స్థాయికి రావడానికి, ఈ సంస్థను ఈ విధంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీరు మాకు గర్వపడేలా ఒక అవకాశం ఇచ్చినందుకు మా సంస్థ తరపున, మా కొత్త కార్యవర్గం తరపున, పాత కార్యవర్గం తరపున మీకు మా అభినందనలు, శుభాభినందనలు.